వేషధారులు ఏం చేస్తారంటండి? వేషధారులు అంటే బయటికి బాగా ఉన్నట్లుగా, భక్తిగా ఉన్నట్టుగా ఉంటూ లోపల మాత్రం క్రియలు చేయని వారు. ఎప్పుడో ఒకసారి క్రియలు చేస్తారు. అది కూడా ఎలా అంటే ఏమంటున్నాడు? వేషధారుల వలె సమాజ మందిరంలోను వీధులలోను వాళ్ళు ఏం చేస్తారంట? బూర ఊదిస్తారంట. అందరికీ తెలియాలి నేను చేస్తున్నది ఏదో. అంటే ఒక గొప్ప శబ్దము. మన వైపు అయితే తప్పడి కొడతారు కదా, అందరికి తెలియాలి అని ఊరంతా చాటింపేసేలాగిన అక్కడ బూర ఊదుతారనమాట. బూర ఊదేసరికి అందరి కాన్సన్ట్రేషన్ అక్కడికి వస్తుంది. ఏంటి ఏంటి ఏమైంది అనేలోగా, ఇదిగో పలానా వ్యక్తి ఇలా దానం చేస్తా ఉన్నాడు, పలానా వ్యక్తి ఇవి ఇస్తున్నాడు అని, ఇదంతా నేను చేస్తున్నానని తెలియాలి, నన్ను గణపరచాలి, నేను నీతిమంతుణ్ణి అనుకోవాలి అని వేషధారులు చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు అలా చెయ్యొద్దు, మీ బూర ఊదింపవద్దు. వారు తమ ఫలం పొంది ఉన్నారు. వాళ్ళు వేషధారులాగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఫలం ఇవ్వాలో దేవుడు కానకై ఉండలేదు. దేవుడికి అన్నీ తెలుసు, ఆయన అన్నీ రాసుకుంటున్నాడు. ఎవరికి తగిన ఫలము వారికి తప్పనిసరిగా ఇస్తాడు. కాబట్టి మీరు వాళ్ళలాగా ఉండొద్దు, వాళ్ళు వాళ్ళ ఫలాన్ని పొంది ఉన్నారు. కాబట్టి మీరు మనుషుల వలన కాదు కానీ దేవుని వలననే ఫలము పొందనుద్దేశించి మీ ధర్మము చేయనప్పుడు, నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత గాని మెప్పు గాని రావాలని కోరుకోవద్దు. అలా వచ్చింది అంటే దేవుని యొద్ద నుంచి ఫలమును కోల్పోతావు అంటున్నాడు.